హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మొన్న నేను ఈవినింగ్ స్నాక్స్ ఏదైతే చేశానో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇంట్లో స్వీట్ బన్స్ ఉంటే వాటితోటి సేమ్ బర్గర్స్ ఎలా తయారు చేసుకుంటామో మనం బేకరీలో తినేది అదే టేస్ట్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా స్టఫింగ్ రెడీ చేశాను. అది తయారు చేసిన విధానం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్యాన్లో నేను ఒక స్పూన్ బటర్ వేశాను. అది కరిగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చక్కగా త్వరగా మగ్గుతాయి. తర్వాత ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, ఒక క్యాప్సికమ్, ఈ మూడు కూడా చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. మీరు ఎగ్ తినేవాళ్ళైతే ఎగ్ని బాయిల్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే స్టఫింగ్ రెడీ అయిన తర్వాత దాంట్లోనే మనము విడిగా ఆమ్లెట్ లాగా కూడా చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేనైతే ఉడికించేసి రెడీగా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. గుడ్డు తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత క్యాప్సికమ్, ఫైనల్గా టమాటా ఇవన్నీ వేసి కూడా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అన్నీ ఒకసారి వేయొచ్చు, బట్ దేనికది సెపరేట్గా వేస్తే త్వరగా మగ్గుతాయి మనకి. నేను ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేశాను, సో దట్ మనకి స్టఫింగ్ మరీ ముక్క చెక్కగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. బన్లో పెట్టుకున్నప్పుడు మనకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను కొంచెం నీళ్లు వేశాను. ఆ తర్వాత మనం ఎంత స్టఫింగ్ చేసుకున్నామో దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసి టేస్ట్ అనేది చక్కగా ఒక అర నిమిషం పాటు కలుపుకోండి. సో దట్ స్టఫింగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఫైనల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఎగ్ ఆల్రెడీ ఉడికించుకొని కట్ చేసి రెడీగా ఉంచుకున్నానని, సో వాటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ గుడ్డు లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేయొచ్చు, బట్ నా దగ్గర నేను రెడీగా ఉంది కాబట్టి యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక అర నిమిషం పాటు అట్లా స్టవ్ మూత పెట్టేసేసి ఉంచి ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీగా తెచ్చుకున్నటువంటి స్వీట్ బన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం కట్ చేసుకునే నైఫ్తో కానీ నార్మల్ నైఫ్తో కానీ ఇట్లా 2 భాగాలుగా మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బన్స్ మీద స్టఫింగ్ పెట్టుకునే ముందు మనం కొద్దిగా టమాటో చిల్లీ సాస్ అంటే అప్లై చేస్తున్నానండి. ప్లెయిన్ టొమాటో సాస్ అయినా సరే అప్లై చేసి కొద్దిగా మయోనీస్ కూడా అప్లై చేసిన తర్వాత కాస్త చీజ్ అనేది గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసిన తర్వాత మనం 2 బన్స్ని 4 భాగాలుగా కట్ చేసాం కాబట్టి అడుగు భాగం ఏదైతే ఉంటుందో దాని మీద స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని పై భాగాన్ని ఈ విధంగా ఇక్కడ చూసినట్టుగా క్లోజ్ చేసేయండి. అంతే, చక్కగా స్టఫింగ్ అంతా రెడీ అయిపోతుంది. బన్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇలా మీరు ఎన్ని తినాలనుకుంటున్నా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా బటర్ అప్లై చేసి మీరు ఈ బన్స్ని దాని మీద పెట్టి అటు ఇటు ఒక అర నిమిషం పాటు మనము తిప్పుకుంటూ అవసరమైతే కొంచెం వెన్న అప్లై చేసుకుని మీరు చక్కగా ఫ్రై చేసుకున్నారంటే లోపల చీజ్ మెల్ట్ అయ్యి చాలా టేస్టీగా మంచిగా బన్స్ అనేవి రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.